హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిజ్ఞాస్ని. ఈరోజు అయితే మేము ముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చేసాను. ఏంటంటే మనం సేమియా పాయసం అయితే తయారు చేసుకుంటున్నాము. ఇదైతే ఒక మంచి చక్కటి స్వీట్ అన్నమాట. సో మీరు దీన్ని అందరూ కూడా ట్రై చేయాలి. ఈ వీడియో చూసే ముందుగా మీరు అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనమైతే ఒక గిన్నె తీసుకోవాలి. గిన్నెలో మనమైతే 1/2 లీటర్ పాలు అయితే వేసుకోవాలి. మేమైతే విశాఖ డైరీ పాలు అయితే వేసుకుంటున్నాము. ఇప్పుడు మీరు గిన్నెలో మొత్తం పాలు వేసిన తర్వాత మనం ఫస్ట్ గ్యాస్ అన్నది ఆన్ చేసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకున్న తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పాలని మనం కొంతసేపు బాయిల్ అవ్వనిద్దాం. మనం కొద్ది బాయిల్ అయిన ఇచ్చిన లోపే మనం అయితే 1/2 గ్లాస్ నీళ్ళు అన్నది మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. సో నీళ్ళు అన్నది మనం యాడ్ చేసుకున్నాం కాబట్టి మనం పక్క స్టవ్లో మనమైతే మళ్ళీ గ్యాస్ అన్నది ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దాంట్లోకి మనం నెయ్యి అన్నది వేసుకోవాలి. నెయ్యి ఎందుకంటే మనం జీడిపప్పులు అలాగే సేమియాని అయితే మనం ఫ్రై చేసుకునే అంత కన్సిస్టెన్సీ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మేము నెయ్యి అయితే 2 స్పూన్లు వేసాము. దీంట్లోకి మనం జీడిపప్పులు, బాదం పప్పులు అవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని వేసుకొని మనమైతే మొత్తం కూర బాగా అయితే కలిపేసుకుందాం. ఇప్పుడు మనం కొద్దిగా లాస్ట్లో ఫ్రై అయినప్పుడు మనం అయితే కిస్మిస్ అన్నది వేసుకోవాలి. కిస్మిస్ వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అన్నది వస్తుంది. ఇప్పుడు మనం కిస్మిస్ వేసుకున్నాం కాబట్టి మొత్తం బాగా ఫ్రై అయిపోయి మనమైతే ఒక చిన్న సర్వింగ్ బౌల్లో అయితే తీసుకున్నాం. చూడండి, జీడిపప్పులు తీసుకున్నాం కాబట్టి అదే ప్యాన్లోని అదే నెయ్యిలోని మనమైతే సేమియా వేసుకొని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. సేమియా అనేది మరీ రోస్ట్ కాకుండా మీడియంగా ఫ్రై అవుతే మనకైతే చాలు. సో చూడండి, ఎంత మంచి చక్కటి కన్సిస్టెన్సీ వచ్చింది కాబట్టి మనమైతే గ్యాస్ అన్నది ఆఫ్ చేసుకుందాం. గ్యాస్ అన్నది ఆఫ్ చేసుకున్నాం కాబట్టి పక్కన మనం అయితే పాలు చూస్తుంటే బాయిల్ అవుతున్నాయి కాబట్టి దీంట్లోకి మనం ఇలాచీ అనేది దంచుకొని అయితే వేసుకుందాం. ఇలాచీ అనేది మనమైతే చక్కగా దంచేసుకున్నాం కాబట్టి ఈ పాలల్లోకి అయితే వేసుకుందాము. మనం బాగా కలిపేసుకున్నాము. ఇప్పుడైతే చూడండి, మొత్తం ఇలాచీ అంతా కలిసేటట్టుగా మనం కలుపుకున్న తర్వాత మీకు స్వీట్కి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ షుగర్ అయితే వేసుకోవాలి. షుగర్ మొత్తం కరిగేటట్టుగా మనమైతే మొత్తం కూర ఈ విధంగా కలిపేసుకుందాము. సో కలిపేసుకున్న తర్వాత మనకు పాలు అయితే కొద్ది బాయిల్ అయిపోయి కాబట్టి మనమైతే ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఈ సేమియాని అంతా కూర ఈ పాలల్లోకి అయితే వేసేద్దాం. చూడండి, మనం పాలల్లోకి మొత్తం సేమియా కూర వేసుకున్నాం కాబట్టి ఒకసారి అయితే ఈ సేమియా అంతా కలిసేటట్టుగా బాగా అయితే కలిపేసుకుందాం. ఇప్పుడు మనం సేమియా ఇలాచి షుగర్ వేసాం కాబట్టి మొత్తం కూర బాగా అయితే కలిసిపోయింది. ఇప్పుడు మళ్ళీ పాలను అయితే బాయిల్ అవ్వనిద్దాం. పాలన్నది చూసారు కదా, మనకైతే బాయిల్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు మనం సేమియా అన్నది ఉడికిందో లేదా అన్నది మనం ఇప్పుడు టెస్ట్ చేయాలి. ఏంటంటే మనం ఒక చిన్న సేమియా తీసుకొని దాన్ని ఇలాగా అంటే మనకైతే ఇది ఈజీగా విరిగిపోతే ఈ సేమియా అన్నది మనకైతే అయినట్టే. సో ఈజీగా ఎరగలేదంటే సేమియా అన్నది అవ్వలేనట్టే. సో మనకి సేమియా అన్నది అయిపోయింది కాబట్టి మనం ఇందాక వేపు పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ అంతా కూర మనం అయితే వేసుకుందాము. సో చూడండి, మొత్తం కూర వేసుకున్నాం కాబట్టి ఒకసారి బాగా కలిపేసుకుందాము. మనకి డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉంటేనే మన సేమియా అనేది అదిరిపోతుంది. సో ఈ విధంగా మొత్తం కూర కలిపేసుకున్నారు కదా, మనమైతే మళ్ళీ జీడిపప్పులు వేస్తాం కాబట్టి మళ్ళీ మనమైతే బాయిల్ అవ్వనిద్దాము. సో ఇలా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. మీరైతే కింద మాడిపోకుండా మీరైతే కలుపుతూ ఉన్నారు అనుకోండి, అప్పుడు మన సేమియా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనకి డ్రై ఫ్రూట్ సేమియా అనేది అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు గ్యాస్ అనేది ఆఫ్ చేసుకుందాం. సో గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం కాబట్టి ఒక 5 నిమిషాలు చల్లార్చిన తర్వాత చూస్తారు కదా, సేమియా అన్నది ఇంత మంచి కన్సిస్టెన్సీ వచ్చింది. దీన్ని అయితే మనం ఒక బౌల్లోనైతే వేసుకుందాము, సర్వింగ్ చేసుకుందాం. ఇప్పుడు మనం మొత్తం కూడా సర్వింగ్ చేసేస్తాము. ఈ విధంగా మనమైతే సేమియా అన్నది ఇంట్లోనే ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు. మీరు కూడా కంపల్సరీగా అయితే ట్రై చేయండి. చూసారు కదా, ఆ పాలంతా కూడా మంచి చిక్కటిగా ఉంది. సో ఇప్పుడు మీకు మా సేమియా డ్రై ఫ్రూట్ వీడియో కనుక నచ్చిందని మేమైతే అనుకుంటున్నాము. అందరికీ నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, ఎంత మంచి టేస్టీ అయిన వంటకాలు అయితే మీకు చూపిస్తున్నాను. అందరూ కూడా నాకైతే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకో వ్లాగ్లోనూ కుకింగ్ థీమ్లో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్.